నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి అంశాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. నేటి పంచాంగం 9/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 27 నిమిషాలు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 56 నిమిషాలు. తిథి ద్వాదశి రాత్రి 7 గంటల 25 నిమిషాల వరకు. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 5 గంటల 53 నిమిషాల వరకు. యోగం విష్కంభ మధ్యాహ్నం 12:07 వరకు. కరణము భవ ఉదయం 7 గంటల 47 నిమిషాల వరకు. బాలవ రాత్రి 7 గంటల 25 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 5:56 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:04 నుంచి 4:30 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుంచి 1:38 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుంచి 12:34 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:24 నుంచి 5:10 వరకు. అమృతకాలం ఉదయం 7:58 నుంచి 9:34 వరకు. వర్జం ఉదయం 5:57 నుంచి 7:33 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశి మేషరాశి అశ్విని భరణి కృతిక 1వ పాదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున మిత్రులతో కలిసి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. వారితో కలిపి కులాసాగా చర్చలు, నిర్ణయాలు, వారి సహకారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే దాంతోపాటుగా వారితో కలిపి ఒక కీలక నిర్ణయం, వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, కొత్త విషయాలు ఏమన్నా ఉన్నాయా అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దాంతోపాటుగా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే, సోషల్ మీడియా మొదలైన వాటిల్లో ఎక్కువగా ఉండే వ్యక్తులకు కూడా ఈ రోజున కొత్త పరిచయాలు, తద్వారా వాటి ద్వారా ఏదైనా ఒక ముఖ్యమైనది మొదలు పెడదామా అనుకున్న విషయంలో వారిని కూడా మీరు ఒక పరిధిలోకి తీసుకోవడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున కుటుంబంలో నూతన అవకాశాలు, అంటే ఎలాంటివంటే ఏదైనా కుటుంబపరమైన కార్యక్రమాలు, బంధువులు ఇంటికి రావడం, వారితో పాటు చర్చలు చేయడం, వాగ్వాదాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ వాగ్వాదాల వల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు వాగ్వాదాల జోలికి వెళ్లకుండా వీలైనంత జాగ్రత్తగా ఉంటూ ప్రతిదీ కూడా మౌనంగా అబ్జర్వ్ చేస్తూ అప్పుడు చివరికి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్న విషయాన్ని ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా ఎక్కువ ఆలోచనలు చేసి నూతన విధంగా ఆదాయం సంపాదించడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ప్రధానంగా తీసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున మీకు మానసికంగా చాలా స్థిమితం అనేది తక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రయత్న కార్యక్రమాలు ఎలాగైనా సరే సాధించడానికి చాలా గట్టిగా కృషి చేస్తారు. దాంతోపాటుగా ఆ విషయంలో ఆర్థిక విషయంలో కానీ, లేకపోతే సహాయ సహకారాల విషయంలో కానీ తల్లి తరపు బంధువులతో మీరు ఈ రోజున చర్చలు చేయడం, అలాగే శత్రువుల మీద విజయం సాధించే విధంగా మీరు ముందుకు వెళ్ళడం, పోటీలు మొదలైన వాటిల్లో మీ యొక్క ఇది చూపించి మంచిగా రాణించడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే సంఘంలో మిత్రులు పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే కర్కాటక రాశిలో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున గృహ వాతావరణంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల కోసం ఆలోచనలు అధికంగా చేయడం, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. ప్రశాంతత అనేది లేకపోవడం వల్ల స్థిమితం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆ ప్రశాంతత లోపానికి కూడా కారణం ఏంటంటే ఇటు సంతాన వైఖరి, ఇటు పక్కన వృత్తికి సంబంధించిన ఈ యొక్క ఒత్తిడి రెండింటినీ సమన్వయపరుచుకునే విషయంలో కొంత ఘర్షణ అనేది అధికంగా ఉండి దానివల్ల కోపంగా మీరు పరుష పదాలు ఉపయోగించే పరిస్థితి రావడం,
అది ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకునే విధానంలో మీరు ఆలోచించుకోవడం మంచిది. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే ప్రధానంగా మనకి మఖా, పుబ్బ, ఉత్తర. ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ రోజున ప్రధానమైన అంశాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా భూమి, అలాగే వాహనం మొదలైన విషయాలు, స్థిరాస్తుల కొరకు మీ ఆలోచనలు అవన్నీ కూడా అనుకూలంగా ఉండడం, ఆ విషయాల్లో పెద్దవారు మీకు సహకరించడం, ముఖ్యంగా తల్లిదండ్రులతో కలిపి చర్చించి స్వగ్రామం వైపు ఏదైనా కొత్త భూమి మొదలైనవి కొనడానికి మీరు ప్రయత్నాలు చేయడానికి చేసే అవకాశాలు, స్వగ్రామ సందర్శన మొదలైన వాటికి ఆస్కారం, అలాగే ముఖ్యంగా సోదరులతో సంప్రదింపులు. కన్యారాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశి ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి వృత్తిపరంగా మంచి అవకాశాలు లభ్యమవుతాయి. అంతేకాకుండా తమంతట తమ ఏదైనా కొత్తది మొదలు పెట్టడానికి చేసే ప్రయత్నాలు అంటే బిజినెస్ అనే మాత్రమే కాకుండా ఆల్రెడీ ఇంకేదైనా ఇంతకుముందు స్టార్ట్ చేస్తున్నా, లేకపోతే ఏదైనా సోదరులతో కలిపి ఏదైనా కొత్తది మొదలు పెడదాం అనుకున్నా దానికి సంబంధించిన విషయాలు ఈరోజు చర్చలకి రావడం, అది కొంతవరకు మీకు అనుకూలంగా ఉండడం, దానికి సంబంధించిన ఆర్థిక విషయాలు మీ వైపు నుంచి అనుకూలంగా ఉండడం, ఇప్పటిదాకా వాయిదా పడుతూ వస్తున్న విషయాలలో ఏదైనా కొత్తగా ఏదైనా మొదలు పెడదాం స్టార్టప్ కంపెనీ ఇలాగా అలాగా అని చేసిన ఆలోచనల విషయంలో ఈ రోజున మిత్రులతో కానీ చాలా ముఖ్యమైన క్లోజ్ పర్సన్స్ ఆత్మీయులతో కానీ చర్చించి వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశి అంటే చిత్త, స్వాతి, విశాఖ. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సహకారం కొరకు మీరు ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాలని సందర్శించడానికి కోరిక అనేది ఉంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు ఆలోచనలోకి వస్తాయి. దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులు కానీ లేకపోతే ముఖ్యమైన కీలకంగా మీకు ఆత్మీయులైన వ్యక్తులతో కానీ ఈ రోజున మీరు ఫోన్లలో సంభాషించటం, వారితో కలిపి మీ యొక్క విషయాలు అంటే అది మీ కుటుంబపరమైన విషయాలు కానీ లేకపోతే భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించి కానీ మీ భర్త కుటుంబ వ్యవహారాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ రోజున చర్చించుకోవడం, వాటికి సంబంధించి అభివృద్ధి కొరకు మీరు ప్రయత్నాలు చేయడం, కొన్ని ఉద్వేగాలకు లోనవ్వడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ వృశ్చిక రాశిలోకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి డ్రైవింగ్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆహారం, ఆరోగ్యం మొదలైన విషయాల మీద శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్య విషయం మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. చిన్నదే కదా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించే అవసరం ఉంటే వైద్యుని సంప్రదించాలి. అలాగే ఎక్కువ ఎమోషన్స్, అది అనుకోని శత్రువులతో కలహాలు, దాంతోపాటుగా మాట పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ వీలైనంతవరకు వాటిని రాకుండా జాగ్రత్తగా నిరోధించుకుంటూ ఒకవేళ వచ్చినా మీ వైపు నుంచి మీరు మౌనంగా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నట్లయితే శత్రుత్వాలతో కానీ లేకపోతే ఈ యొక్క న్యాయ సంబంధమైన విషయాల్లో కానీ డ్రైవింగ్ మొదలైన విషయాల్లో ఇబ్బందులు లేకుండా బయటపడే అవకాశాలు లాంటివి ఉంటాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశి అంటే మనకి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం మొదలైనవి ఉంటాయి. కానీ ఆ యొక్క స్నేహ సంబంధాలైన అవి ఖర్చుతో కూడి, ఘర్షణతో కూడి, అలాగే మాట అనే విధానంలో కాకుండా అందరూ ఒక చక్కటి మాటకొచ్చి ముందుకెళ్లే విధంగానే ప్రయత్నాలు చేయడం అనేది చాలా వరకు మంచిది. అలాగే దాంతోపాటుగా సంఘంలో ఏదైనా కొత్తది ప్రారంభిద్దామని అనుకున్నా, సంఘంలో మైత్రి బంధాలను పెంచుకుందాం అనుకుంటూ ముందుకు వెళ్ళినా ఏదో రకమైన కారణం వల్ల వ్యక్తిగతంగా ఉండే చికాకుల వల్ల కొంత దాని మీద ధోరణి పక్కకి తప్పడం వల్ల కూడా అపార్థాలకు అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ అలాగే ప్రేమకి సంబంధించిన విషయాల్లో కానీ అభిప్రాయ భేదాలు వీలైనంతవరకు రాకుండా చక్కగా సంయమనం పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడం అనేది సులభం అవుతుంది. మకర రాశి. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశి విషయం తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా మకర రాశిలోకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు. ఈ మకర రాశి వాళ్ళకి
ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే ఏదన్నా న్యాయ సంబంధమైన అంశాలు కావచ్చు, శత్రువుల మీద విజయం సాధించే విషయాల్లో కావచ్చు, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాటికి సంబంధించి కొంతవరకు ఖర్చు అనేది కనబడుతూ ఉంది. అలాగే ఏదన్నా దూర ప్రదేశాల్లో అంటే కొత్త ప్రదేశాలకి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలలో ఖర్చులతో పాటు దైవ దర్శనాలకి, నూతన మిత్రులకి అవకాశం కూడా కనబడుతుంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. కుంభరాశిలో మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున మీ ఆలోచనలు బాగుంటాయి. అలాగే ఇష్టపడిన వ్యక్తులతో కలిపి చక్కగా చర్చిస్తారు. వివాహమైన వారైతే సంతానం భాగస్వామితో కలిపి ఈ రోజున చక్కగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక ఉపాసన బలాలు పెంచుకునే విధంగా కృషి చేస్తారు. అలాంటి వ్యక్తుల్ని కలిసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, అలాంటి ప్రదేశాలని సందర్శించడం, అలాగే పుణ్య ప్రదేశాలలో మీరు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఇక మీనరాశి అంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. వీరికి ముఖ్యంగా ఈ రోజున గృహ విషయాలలో అంటే గృహానికి సంబంధించి దాని అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలు కానీ, వాహనానికి సంబంధించిన రిపేర్లు మొదలైన వాటికి కానీ, నూతన వాహనాన్ని మార్చడానికి చేసే ప్రయత్నాలకు కానీ ఆలోచనలు ఉన్నా ఆచరణీయంగా ఉండే విషయంలో కొంత ఘర్షణ అనేది ఏర్పడుతుంది. అంటే మీ యొక్క ఆలోచన కుటుంబ సభ్యుల ఆలోచనలతో పొసక్కపోవడం వల్ల కొంత ఒకళ్ళు ఒకటి అనుకోవడం వల్ల కూడా అది ముందుకు వెళ్ళే విషయంలో ఆటంకాలు లాంటివి ఏర్పడడం. అలాగే తల్లితో కానీ, తల్లి ఆరోగ్య విషయంతో కానీ కొంత ఈ రోజున మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. విద్యా అంశాలలో, నూతన విద్యా అంశాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. అమ్మ, మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారం సాధారణంగా ప్రతిరోజులాగే అందరూ కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ దాని పరంగా ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం. మొత్తానికి ఏదైనా పాటించినట్లయితే అనుకూలంగానే ఉంటుంది. దానితో పాటుగా అవకాశము తర్వాత అనుకూలతలు రెండూ కనుక మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా సూర్యనారాయణ స్వామికి సంబంధించి, సూర్యుడికి సంబంధించిన ఆశీస్సులు తీసుకునేట్టుగా సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం వినడం, ఆదిత్య హృదయం చేసుకోగలిగిన వాళ్ళు చేయడం. ఎందుకంటే ఇది చాలా విశేషమైన రోజు కాబట్టి తప్పనిసరిగా ఇలాంటివి చేయడం బట్టి సూర్యుడి యొక్క ఆశీస్సుల వల్ల ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి చేసుకోగలిగితే మీ అంతటి మీరే ఆదిత్య హృదయం చేసుకోవచ్చు. లేదా విన్నా కూడా చాలా మంచిది కాబట్టి ఆదిత్య హృదయం వినడం, అరుణం మొదలైనవి వినడం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అవకాశం ఉన్నట్లయితే నవగ్రహ దేవాలయానికి కూడా వెళ్ళొచ్చు. ఈ రకంగా చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా మీకు ఆరోగ్యపరమైన సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా దాన్ని అధిగమించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి ఇది ఈ రోజున ద్వాదశ రాశుల వాళ్ళు పాటించవలసిన విధానం. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ రాశి ఫలితాలు కలిపి చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడ గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నా ఈ పరిహారాలు లాంటివి పాటించుకుంటూ, అంటే దైవ దర్శనం కానీ, వ్యక్తిగత దైవ ప్రార్థన కానీ, లేకపోతే సూర్యనారాయణ స్వామికి ఈ రోజున ఈ విధంగా కానీ చేసుకున్నట్లయితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. నేటి వైశిష్ట్యం. ఈ రోజున మనం నేటి వైశిష్యంలో భాగంగా ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ చర్చించుకుందాం. ఏంటా చక్కటి విషయం అని గనక చూసినట్లయితే మాటల యొక్క ప్రాధాన్యత, అంటే మాటలు, వాటి ప్రభావం, వాటి ప్రాధాన్యత వ్యక్తుల మీద ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం. అయితే ఇది తెలుసుకునే ముందు ఇది ఒక చిన్న ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ టైప్లో ఉండే స్టోరీ లాగా తెలుసుకుంటూ ముందుకు వెళ్తే ఇంకొంచెం ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో ఒక చక్కటి ఒక సాధువు మంచిగా తన యొక్క విషయాలన్నీ కూడా, అంటే ఒక సభని పెట్టి సభలో చాలామంది మనుషులు, అంటే స్త్రీలు, పురుషులు, చిన్న పెద్ద అందరూ అనేక మంది ఉన్న విశాలమైన ప్రాంగణంలో చక్కగా స్పీచ్ ఇస్తున్నాడు ఆయన. అంటే తను ఒక చక్కటి మాటలు చెప్తుంటే ఆయన చెప్తున్న విధానంలో ఏముంది అంటే ముఖ్యమైన సారాంశం మాటల యొక్క ప్రాధాన్యత, మాటలు, వాటి ప్రభావం, మాటల వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అని అన్న విధానంలో ఆయన చెప్తూ పెడుతున్నారనమాట.
చెప్తూ పెడుతుంటే ఈ లోపల అక్కడ వింటున్న వాళ్ళల్లో, అంటే అక్కడ ఉన్న ప్రాంగణంలో ఒకానొక వ్యక్తి లేచి, నేను ఇలాంటి వాటిని నేను నమ్మను, మాటల యొక్క ప్రాధాన్యత ఉంటాయి, మాట్లాడితే మాటలు ఇట్లే గాల్లో కలిసిపోతాయి, మాటల గురించి అంత ప్రాముఖ్యత ఏముందని మీరు ఇలా చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు, నేను ఇలాంటివి అసలు పట్టించుకొని నమ్మను అన్నట్టుగా చెప్తాడు. అంటే ఆయన అలా కాదు బాబు, మాటలు అనేవి మనుషుల మీద వాటి ప్రభావాన్ని రకరకాల విధానాల్లో చూపిస్తూ ఉంటాయి, మనం ఏ విధంగా మాట్లాడితే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మళ్ళీ చెప్పి అతన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. ఎవరు? ఈ యొక్క స్పీచ్ ఇస్తున్న ఈ సాధువు. నేను అసలు ఒప్పుకోనని ఇంకా మొండిగా ఆ యొక్క ప్రశ్నించిన వ్యక్తి, మాటల ప్రభావం ఏంటి, మాటలు అనేవి నోట్లోంచి రాగానే గాల్లో కలిసిపోతే ఏమైనా రాళ్ళ మనిషికి దెబ్బలు తగలడానికి అని ఇంకా ఆయన అదే రకంగా నెగిటివ్ వేలో మాట్లాడుతూ ఉంటాడు. ఇక భరించి ఆయనకి కోపం వచ్చిందని మనం అనుకోవాలి. అంటే ఆ విధానంలో సాధు ఏమంటారంటే, యూ ఫూల్, నీకెంత చెప్పినా తక్కువే, నీకేం అర్థం అవుతుందిలే మాటల విలువ, నువ్వు ఒక ఫూల్వి అని అంట. అంటే షాక్ అయిపోతాడు అనమాట ఇతను. అదేంటి నన్ను ఫూల్ అన్నారని ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఇంత ప్రాంగణంలో ఇంతమంది మనుషుల మధ్యలో తన్ని పట్టుకొని ఫూల్ అని చెప్పి తిట్టేసి అనేటప్పటికీ కొంచెం మొహంతో ఎర్రటికి అందగడ్డలా చేసుకొని, అదేంటి మీ అంతటి సాధువులు చాలా మౌనంగా ఉండేవాళ్ళు, చాలా గౌరవనీయులు అని విన్నాను ఇంతకాలం, మీరు అలాంటి వాళ్ళు నన్ను పట్టుకొని ఇంతలాగా అనడం చాలా తప్పు, అలా అన్నందుకు నేను చాలా హర్ట్ అయ్యాను, ఏం బాగోలేదు మీరు అన్న విధానం, ఇంతమందిలో నన్ను పట్టుకొని ఇంత పరుషంగా మీరు మాట్లాడారు, నేను చాలా బాధపడుతున్నాను మీరు అన్న మాటకి అని చెప్పి ఆయన చాలా బాధపడిపోయానని చెప్పి చెప్తాడు ఆ ప్రాంగణంలో నిలబడి ప్రశ్నించిన వ్యక్తి. ఆయన అలా అనగానే వెంటనే దానికి సమాధానం చెప్పకుండా ఆ సాధువు పక్క గట్టిగా బిగ్గరగా నవ్వుతాడు. ఆయన ఇంకా కోపం వస్తుంది ఇతనికి. నేను పక్కన బాధపడి మీ మాటల వల్ల బాధపడ్డానంటే మీకు నవ్వు వచ్చిందంటే, నేనేమన్నాను తప్పేముంది అందులో, నేనేమన్నా రాయితో కొట్టానా, మాటే కదా అది, ఆ మాట గాల్లో కలిసిపోతుంది కదా, దానికి అంత బాధపడవలసిన అవసరం ఏముంది, మాటలకి విలువే ఉందని, గాల్లో కలిసిపోయేవే కదా, అవన్నీ మనిషి మీద ఉండిపోతాయా, లేకపోతే ఇట్టే వెళ్ళిపోయేవి కదా, అదేం రాయి కాదే, నీకేం గట్టిగా తగలలేదే, శరీరం మీద ఎక్కడ గాయం చేయలేదు కదా అంటాడు. అప్పుడు తనన్న విషయం గుర్తొస్తుంది ఆ సభా ప్రాంగణంలో ఉన్న వ్యక్తికి. ఇందాక అతనే కదా అంది, మాటలకి విలువేంటి, ఉత్తి మాటలే కదా, గాల్లో కలిసిపోతాయి కదా, వాటి వల్ల మనుషుల మీద ఏం ప్రభావం ఉంటుందని అన్నది ఆయనే కదా. వెంటనే ఆ విషయం గుర్తొచ్చి అతను కొంత గిల్టీగా ఫీల్ అయ్యి, నాకు అర్థమైంది స్వామి, నాకు మీరు అన్నదే అని చెప్పి అతను ఇదవుతాడు. అప్పుడు ఆయన కరుణపూరితంగా వాత్సల్యంగా వ్యక్తిని చూస్తూ, మాటలే అని మనం అనుకుంటాం, కానీ ఒక మాట నీకు కఠినంగా మాట్లాడడం వల్ల కోపాన్ని ఎలాగైతే తెచ్చిందో, ఒక మాట మంచిగా మాట్లాడడం వల్ల, ప్రేమ కురిపించినట్టుగా మాట్లాడడం వల్ల, ఆప్యాయత అనురాగాలు చూపించడం వల్ల వ్యక్తిలో పాజిటివ్ టెంపర్మెంట్ని కూడా పెంచుతుంది. అంటే మనం మాట్లాడే మాటల వల్ల వ్యక్తులలో మంచి వస్తుంది, బాధ వస్తుంది, కోపం వస్తుంది, అనురాగం, అన్ని రకాలకి కారణం మన మాట. మనం ఎలా మాట్లాడామన్నది చాలా 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 దాని యొక్క ప్రాధాన్యత అనేది వ్యక్తుల మీద తప్పకుండా ఉంటుంది. ఆ మాటలే కాకుండా వాటి ఇమేజెస్ కూడా వ్యక్తి మీద ఆ ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణకి మనం గులాబీ పువ్వు అన్న విషయాన్ని తలుచుకుంటే ఏమవుతుంది, గులాబీ పువ్వు దాని అందం, దాని ఆకర్షణ, దాని రూపం మన మనసులో ఒక రకమైన మంచి భావాన్ని క్రియేట్ చేస్తుంది. అదే ఒక పాము అన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే ఒక రకమైన ఫియర్, భయంతో పాటుగా ఒక రకమైన రియాక్షన్, అంటే జాగ్రత్తగా ఉండాలి మనం అనే కాషస్నెస్ని కూడా క్రియేట్ చేస్తుంది. అంటే ఏదైనా సరే ఆ మాట ఆ పదంలోనే ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తిని మనం మాటల ద్వారానే ఏదైనా చేయొచ్చు. కాబట్టి మాటల యొక్క ప్రభావం అనేదే వ్యక్తిలో పాజిటివిటీ అయినా నెగిటివిటీ అయినా చూపిస్తుంది అని ఆయన దాని గురించి చెప్పి దాని విధానంలో వ్యక్తిలో కొంత మార్పు తీసుకొస్తాడు. ఇప్పుడు మన నిజ జీవితంలో కూడా చూసినట్లయితే మాటలు మాట్లాడినప్పుడు కొన్ని మాటలు మాట్లాడంగానే వ్యక్తికి చాలా సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి, మనసు వికసిస్తుంది. ఇప్పుడు మనం కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎవరిదన్నా మనం ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనని మంచిగా నీకు అంతా బాగుండాలి అని చెప్పి మాట్లాడంగానే మనం అదొక పాజిటివిటీలో ఫీల్ అవుతాం. అలాగే ఇప్పుడు ఏదైనా దేవాలయానికి వెళ్ళినా లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళని కలిసినా వారి ఆశీస్సులు తీసుకున్నా నీకు అంతా మంచిగా జరుగుతుంది లేవాళ్ళ నీకు బాగుంటుంది వెళ్ళనగానే అదొక పాజిటివిటీలా చూస్తాం. అదే మనం ఎవరినైనా ఇష్టపడి ఎవరన్నా పెద్దవాళ్ళని గౌరవించి ఆరాధించినప్పుడు, అది ఉపాధ్యాయుడు కావచ్చు, మన యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, వాళ్ళు ఎవరన్నా ఒక మంచి మాట మనం అంటే బాగుండు. ఏంటి ఆ మంచి మాట అంటే ఏంటి దాని అర్థం? వ్యక్తిలో పాజిటివిటీ క్రియేట్ చేసేది, ఒక ధైర్యాన్ని నింపేది, ఒక అనురాగాన్ని క్రియేట్ చేసేది. దాంతో ఎక్కడ లేని ధైర్యం అనేది మనిషికి వస్తుందన్నమాట. అలాగే అలా కాకుండా వ్యక్తిని ఏదైనా దూషించినా, కోపంగా మాట్లాడినా దానివల్ల మాటలే వ్యక్తుల్లో మిత్రత్వాన్ని తీసుకొస్తాయి,
మాటలే వ్యక్తిలో శత్రుత్వాన్ని తీసుకొస్తాయి. మాటల వల్లే ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు కూడా చక్కగా కలుసుకొని మళ్ళీ మళ్ళీ కలవాలని ఆనందపడతారు. చిన్న మాట వల్లే వ్యక్తి మనసు గాయపడి ఇంకా లైఫ్లో వ్యక్తిని కలవకూడదు అనే అభిప్రాయం ఏర్పడుతుంది. అంటే మాట చిన్నదైనా ఏదైనా వ్యక్తిలో ఒక ధైర్యాన్ని నింపేది మాటే. నీకు అంతా బాగుంటుంది అంటే డాక్టర్ ఒక ధైర్యాన్ని నింపుతుంది. అలాగే నీకు ఇవాళ ఖచ్చితంగా నువ్వు చాలా బాగా రాస్తావు అని తల్లిలో తండ్రి దీవిస్తే తప్పకుండా అది ఒక రకమైన పాజిటివిటీ. ఏ వ్యక్తి అయినా తనకి తాను నాకంతా చక్కగా ఉంది, నేను ఒక మంచివాడిని అన్నట్టుగా తనకి తాను అనుకుంటే, తనని తాను మోటివేట్ చేసుకుంటే తను మంచి డైరెక్షన్లోనే తను వెళ్ళడానికి కృషి చేస్తాడు. ఏంట్లే నేను చెడ్డవాడిని అయితే ఏంటిట అని అనుకుంటే దాని ప్రకారమే అతని వే ఆఫ్ థింకింగ్ కూడా ఉంటుంది. కాబట్టి మనకు మిత్రుల్ని ఏర్పరచుకోగలిగింది మన మాట తీరే, శత్రువులు ఏర్పడేది మన మాట తీరు వల్లే, మన మనసు ఆనందంగా విహరించేది ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానం వల్లే, మన మనసు గాయపడి లేకపోతే ఎందుకులే ఈ బంధం అనే బాధపడేది మాటల వల్లే. అంటే ప్రపంచంలో మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైనా దీవెనైనా నష్టమైనా నమ్మకమైనా ఏదైనా దేన్నైనా ప్రభావితం చేయగలిగిన శక్తి కేవలం మాటకి మాత్రమే ఉంది. అంటే అందుకే అంటారు మంచి మాట మంచి స్నేహాన్ని నిలుపుతుంది అని. అందుకని మాట యొక్క పవర్, శక్తి ఎంత గొప్పదంటే ఆ మాటల వల్ల ఎక్కడెక్కడో వ్యక్తులను కూడా మిత్రులను చేసేసుకోవచ్చు. అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవచ్చు. ఒక మంచి మాట మాట్లాడడం, మాట తీరు అంటారు. కొందరు మాట్లాడే మాట తీరు మనసులో ఏం లేకపోయినా పైకి పెళుసుగా మాట్లాడినట్టుగా కనబడంగానే స్నేహ సంబంధాలు దెబ్బతింటాయి. రిలేషన్స్ నిలబడవలసినవన్నీ వెళ్ళిపోతాయి. వాళ్ళ మనసులో ఉద్దేశం లేకపోయినా వాళ్ళు మాట్లాడిన మాట వల్ల ఇతరులకు ఆ అభిప్రాయం అనేది క్రియేట్ అయింది. కాబట్టి వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఏం మాట్లాడితే ఏ రకంగా ఇతరులు దాన్ని అర్థం చేసుకుంటారు అన్న విధానాన్ని ఆలోచిస్తూ మాట్లాడాలి. అసలు మాట్లాడడం అనేది ఒక మంచి కళ. అందరికీ అది చేతనైన విషయం కాదు. అంటే మాటలతో వ్యక్తుల్ని ఆకట్టుకోవడం అనేది చాలా అద్భుతమైన కళ. ఒక మిత్రుడు నీ దగ్గర ఉండి ఇంకా ఇంకా వినాలి అనిపించే భావన కలిగించేది మన యొక్క మాటే. అలాగే సర్లే ఏముంది ఇంకా ఎప్పుడు కూడా నన్ను వీడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు, లేకపోతే వాడి దగ్గరికి వెళ్ళానంటే నేను చికాకని క్రియేట్ చేసేది కూడా మన మాటే. భయాన్ని కలిగించేది, ఒక ధైర్యాన్ని ఇచ్చేది, ముఖ్యంగా ఒక ప్రేమ, అనురాగం, తర్వాత వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉండాలన్న భావన, ఇవన్నీ ఇవ్వగలిగిన శక్తి మన మాటలో ఉంది. కాబట్టి ఆ మాటని అందంగా కళగా చక్కగా మలుచుకొని వీలైనంతవరకు ఇతరుల మనసులో కోపంగా ర్యాష్గా మాట్లాడి ఇబ్బంది పెట్టకుండా, మనం ఏం మాట్లాడితే అవతల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్నది ముందు మనం ఆలోచించుకొని అది మనమైతే ఎలా రియాక్ట్ అవుతామని మన వైపు మనం కూడా ఆలోచించుకొని జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే స్నేహ సంబంధాలే కాదు అన్ని రిలేషన్స్లోనూ కూడా మాటల యొక్క ప్రాధాన్యత అత్యద్భుతమని పవర్ ఆఫ్ వర్డ్స్ అని దీంట్లో మనం తెలుసుకుంటాం అన్నమాట. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.